హాయ్ హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు జాగ్రత్తగా చూడండి. అప్పుడే మీరు ఇండియన్ బస్ గేమ్ అనేది డౌన్లోడ్ చేసుకోగలుగుతారు. సో ఎందుకంటే ఈ బస్ గేమ్లో మనం కొన్ని ఫైల్స్ అనేవి ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో అనేది ఎస్పెషల్లీ మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి డెడికేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చేశాను బస్ గేమ్ గురించి. సో ఆ బస్ గేమ్ లింక్ అనేది డైరెక్ట్గా మీకు పెట్టొచ్చు. పెట్టినా కూడా మీకు రాదనమాట. ఎందుకంటే దాంట్లో మనం కొన్ని ఫైల్స్ అనేవి ఇంపోర్ట్ చేస్తేనే మనకి ఆ ఇండియన్ బస్ గేమ్, టీఎస్ఆర్టీసీ మన తెలుగు రాష్ట్రంలో ఉన్న బస్సు పల్లె వెలుగు బస్ గేమ్ అనేది మనం ఆడగలుగుతాం అనమాట. సో ఆ ఫైల్స్ని మనం ఇంపోర్ట్ చేస్తేనే ఆ పల్లె వెలుగు బస్ గేమ్ అనేది మనం ఆడగలుగుతాం. సో అది వాటిని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా ఇంపోర్ట్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, జస్ట్ సింపుల్ స్టెప్స్ అనమాట. గేమ్ని డౌన్లోడ్ చేసుకుంటాం, కొన్ని ఫైల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, అంతే. సో ఆ ఫైల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ పెట్టాను. సో ఈ వీడియో చూశాక ఆ ఫైల్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకోండి. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసాక మనకి ఇక్కడ బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. సో దీన్ని అయితే మీరు ఓపెన్ చేయండి. ఈ లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా మీకు ప్లే స్టోర్లో అయితే ఈ విధంగా తీసుకెళ్తుంది, ప్లే స్టోర్లోకి. సో ఈ యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా, ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ అదే డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి కనిపిస్తుందా టీఎస్ఆర్టీసీ ఎం అని చెప్పేసి. సో దాని కింద ఈ విధంగా ఉంది కదా లింక్. ఈ లింక్ మీద ట్యాప్ చేయండి. ఓకేనా, సో ఈ లింక్ మీద ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో దీంట్లో కనిపిస్తున్న మనకి ఈ 5 ఫైల్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, అంతే. ఇది లాస్ట్ది మనకి అవసరం లేదు. సో వీటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో వీటి మీద ఇట్లా ట్యాప్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవడమే అనమాట. దీని మీద ట్యాప్ చేస్తే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. రైట్, సో ఇలా వస్తుంది మీకు డైరెక్ట్గా. సో దీని మీద ట్యాప్ చేయండి. సో దీన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో డౌన్లోడ్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకో డౌన్లోడ్ చేసుకోండి. సో బ్యాక్అవుట్ చేశాక మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నాం కదా ప్లే స్టోర్ నుంచి. సో ఈ యాప్ని అయితే ఓపెన్ చేసేయండి. ఓకే, సో ఈ యాప్ని అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. రైట్, ఓపెన్ చేశాక మనకి ఇక్కడ డ్రైవర్ కింద మోడ్ అని చెప్పేసి ఉంది కదా. దీని మీద ట్యాప్ చేయండి. మోడ్ మీద ట్యాప్ చేయండి, మనకి ఈ విధంగా వస్తుంది. చూస్ మీద ట్యాప్ చేయండి. రైట్, మనకి ఇలా వస్తుందన్నమాట. నెక్స్ట్ యూజ్ దిస్ ఫోల్డర్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. అలౌ మీద ట్యాప్ చేయండి. రైట్, మనకి ఇలా వస్తుందన్నమాట. సో దాని మీద ట్యాప్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మనకి ఇంపోర్ట్ అని చెప్పేస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. అండ్ డివైస్ గ్యాలరీ మీద ట్యాప్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న వాటిని అయితే దీంట్లో ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రైట్, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ మనకి ఏపీ టీఎస్ఆర్టీసీపై ఇలా ఉంది కదా. సో దీన్ని అయితే మనం ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడైతే మనకి మనీ అడుగుతుంది. మనీ అంటే గేమ్లో ఉండే మనకి కాయిన్స్ లాగా ఉంటాయి కదా, అది. సో ఇంకోటి మనకి ఇక్కడ ఫ్రీ అని చెప్పేసింది కదా. సో దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఒక యాడ్ ప్లే అయ్యింది. సో యాడ్ ప్లే అయిపోయినాక మనం ఇంటూ మార్క్ నొక్కితే మనకి ఆటోమేటిక్గా దాంట్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఫ్రీ మీద ట్యాప్ చేయండి. సో ఇలా మనకి యాడ్ అయితే వస్తుంది. సో ఈ యాడ్ అనేది కంప్లీట్గా చూడండి. ఆ తర్వాత మనకి ఇంటూ మార్క్ వస్తుంది. దాని ఇంటూ మార్క్ మీద ట్యాప్ చేస్తే మనకి ఆ ఫైల్ అనేది మనకి ఇంపోర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇలా మనకి రివార్డ్ గ్రాంటెడ్ అని చెప్పేసి వస్తుంది. దీని మీద ట్యాప్ చేయండి. సో మనకి అదైతే ఇంపోర్ట్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి రైట్, అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇది ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. సో మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం మన బస్కి కలర్ అయితే వేయాల్సి ఉంటుంది అనమాట. కలర్ అంటే ఏం లేదు, ఒక లివర్ ఉంటుంది. సో ఆ లివర్ని యాడ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, వాటినే దాంట్లో నుంచి ఒకటి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి యూజ్ అని చెప్పేసింది. యూజ్ మీద ట్యాప్ చేసి ఎస్ మీద ట్యాప్ చేయండి, మనకి ఇలా వస్తుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి ఈ కలర్ ఉంది కదా, ఈ దీని మీద ట్యాప్ చేయండి. కలర్ సిమ్ దీని మీద. సో దీని మీద ట్యాప్ చేసాక ఇక్కడ మనకి బ్రౌజర్ లివరీ అని చెప్పేసి దాని మీద ట్యాప్ చేయండి.
అండ్ ఫైల్ మేనేజర్ మీద ట్యాప్ చేయండి. సో మనకి ఇలా వస్తుంది, ఓకేనా. అండ్ డౌన్లోడ్ మీద ట్యాప్ చేయండి. సో డౌన్లోడ్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఉంటుంది కదా, సో చూసుకొని లాస్ట్లో ఉంటుంది లేదంటే ఫస్ట్లో ఉంటుంది. ఇక్కడ మనకి TSRTC PNG1, TSRTC2 PNG. సో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎక్స్ప్రెస్ టైప్లో వస్తుంది అనమాట, ఓకేనా. సో లేదు అనుకుంటే క్యాన్సిల్ మీద ట్యాప్ చేసి మళ్ళీ బ్రౌజర్ లేవర్ మీద ట్యాప్ చేసి ఫైల్ మేనేజర్ మీద ట్యాప్ చేసి సో డౌన్లోడ్ మీద ట్యాప్ చేయండి. సో మళ్ళీ కిందకు వచ్చేసేయండి. మనకు ఒకసారి పైన ఉంటుంది లేదంటే కింద ఉంటుంది అనమాట. సో నాకైతే కిందకు వచ్చినాయి, సో నేనైతే కిందకి వెళ్ళిపోతున్నా, ఓకేనా. మనకి పల్లె వెలుగా అని చెప్పేసింది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. మనకి పల్లె వెలుగానే సెట్ అయిపోతుంది, ఓకే, అంతే. సో అప్లై మీద ట్యాప్ చేయండి, యాడ్ వస్తుంది, యాడ్ చూడండి, అయిపోతుంది మనకి, రైట్. సో మనకి బస్ అనేది సెట్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసాక ఇక్కడ మనకి ఫ్రీ మోడ్ అని చెప్పేసి ఉంది, దాని మీద ట్యాప్ చేయండి. సో ఇలా వస్తుంది. మ్యాప్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాలని చెప్పేసి, ఓకే. సో దీంట్లో ఫస్ట్ మీకు ఏదో ఒకటి చూపిస్తున్నాను, సెలెక్ట్ చేసుకొని అండ్ ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ గో మీద ట్యాప్ చేయండి. సో ఈ విధంగా వస్తుంది, చిన్నగా లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయ్యాక మనకి గేమ్ అనేది ఆడుకోవచ్చు. రైట్, మన గేమ్ అనేది వచ్చేసింది అనమాట. ఇక్కడ మనకు చూసుకుంటే చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఓకేనా. సో ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మనం గేమ్ అనేది స్మూత్గా హ్యాండిల్ చేస్తూ ఆడుకోవచ్చు, రైట్.